రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాబస నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా నినాదాలు చేశాయి. రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రోటోకాల్ పాటించలేదంటూ గొడవకు దిగారు. రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో తోపులాట కూడా చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, కేవలం ప్రోటోకాల్ వివాదం వల్లే ఈ రేషన్ కార్డుల పంపిణీలో ఘర్షణ చోటు చేసుకుంది. అసలు అక్కడ ఏం జరిగింది, డీటెయిల్స్ అంటే? అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కూడా రసాబస జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల పథకంలో భాగంగా ఆ రంగారెడ్డి జిల్లా మంత్రిగా అంటే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు ఇతర మినిస్టర్స్ పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడికైతే చేరుకున్నటువంటి సందర్భంలోనే ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆవిడని కూడా యొక్క కార్యక్రమంలో భాగం కావాలంటూ కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి ఆహ్వానం పలికారు. పలికిన తర్వాత ఆవిడతో పాటు తన క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కొంత రసాబసా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రేషన్ కార్డు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ కు సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరులకు మధ్య కొంత వాగ్వాదం అయితే ముదిరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు కలగజేసుకొని ఇద్దరిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మొత్తం ప్రోటోకాల్ పాటించలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు ఉన్నటువంటి మినిస్టర్ కి సీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా తీవ్ర వాగ్వాదానికి అయితే జరిగింది. దీంతో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అలాగే కాంగ్రెస్ నాయకులకు మధ్య తూపులాట జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ వాళ్ళకి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం అనేది నచ్చి ఉంటే, ఒకవేళ ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆలోచన ఉంటే ఈ కార్యక్రమాన్ని సజావుగా కూడా జరిపించేవారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా దీనికి సంబంధించి పూర్తి మద్దతు పలికేవారు. కానీ వాళ్ళకి ఇదంతా ఇష్టం లేనట్టుంది. అందుకే పేద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి అనేది ఇష్టం లేకనే ఇలా రసాబసా చేశారు కార్యక్రమానికి వచ్చి అంటూ కూడా మాట్లాడడం పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, కనీసం నాకు చెప్పకుండానే నా నియోజకవర్గంలోనే ఎన్నో కార్యక్రమాలు చేసేవారు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి గుంపులు ఎన్నో ఉన్నాయంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.